కరెస్పాండెంట్ ప్రణీత ట్రైన్ నెంబర్ 4 దగ్గర ఉన్నారు. ప్రణీత, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లున్నాయి. స్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పూజా కార్యక్రమం అయిపోయింది. పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. మహాగణపతిని ఎత్తినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. సో సూపర్ క్రైమ్స్ ద్వారా మహాగణపతిని ఆల్రెడీ ట్రైన్లోకి ఎక్కించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 60 టన్నుల విగ్రహం ఇది. ఆ ట్రైన్స్ సామర్థ్యం 300 టన్నుల బరువు బయట సామర్థ్యం ఉంది. సో ఆ వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రైన్కి ఉన్నటువంటి రిఫీల్స్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా మొత్తం విగ్రహానికి అటాచ్ చేశారు. సో ఉన్నటువంటి భక్తులు అందరికీ కూడా దర్శనం ఇచ్చేందుకు 4 సైడ్స్ కూడా గణనాథుని చూపిస్తారు. భక్తులందరికీ భక్తులకు చూపించిన తర్వాత ఎక్కడైతే ట్రైన్ నెంబర్ 4 వద్ద ఇమర్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వద్ద విజయం నుండి కూడా ప్రత్యేక జేసీబీతో దాదాపు 19 అడుగుల ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా తీసేశారు. సో ఆ వాటర్ అంతా కూడా ఆ ప్లేస్లో గణేష్ ఇమర్షన్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం 19 ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా శుద్ధి చేసేశారు. సో ప్రజెంట్ మహాగణపతిని ట్రైన్లోకి తీసుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి చివరి దర్శనం కలిగించే విధంగా స్వామివారి చివరి చూపు చూసుకునే విధంగా మొత్తం 4 సైడ్స్ తిప్పిన తర్వాత హుసేన్ సాగర్లో తన తల్లి గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నాడు. సో దాదాపు పోలీసులు నిర్దేశించినటువంటి టైం ప్రకారం ఎగ్జాక్ట్లీ 1 నుండి 1:30 లోపే బడా గణేష్కి సంవత్సరానికి నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు అనుకున్న విధంగానే ఉత్సవ సమితి సభ్యులు కూడా ఇక్కడ ఎలాంటి డిలే జరగలేదు. అంతా సజావుగా జరిగింది. భక్తుల కూడా ఉదయం